హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ఫుల్. ఈరోజు వీడియోలో గోంగూర మటన్ కూర చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మటన్లో గోంగూర వేస్ట్ చేస్తే టేస్ట్ ఇంకొంచెం హైలైట్ అవుతుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు మటన్ తీసుకొని శుభ్రం చేసుకున్నాక 1 స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేస్తున్నానండి. ఇక్కడ నేను కల్లుప్పు వేసాను, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడంత కారం వేసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా పట్టించాలండి. పట్టించి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ కూర కోసం గోంగూర అండి, ఒక 2 పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నాను. ఇలా ఆకంతా ఒలిచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఈ గోంగూర కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇదంతా కూడా బాగా ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత ఒక మ్యాషర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ బాగా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకుంటే గోంగూర కర్రీలో చాలా బాగుంటుంది. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 దాల్చిన చెక్క, అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే 1 టమాటా వరకు కట్ చేసి వేసుకోవాలండి. ఈ టమాటా వేయడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాటా వేసుకున్నాక ఈ టమాటా ఇదంతా కూడా సాఫ్ట్ అవ్వాలండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి సిమ్లోనే మగ్గించుకోవాలి. టమాటా అంతా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ మటన్ని వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లోనే వదిలేసేయాలండి. ఇందులో ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలిద్ది. అప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోనే ఒక 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. క్వాంటిటీ చొప్పున ఒక 200 ml వరకు వాటర్ పోసుకోవాలండి. ఈ మటన్ కొంచెం బాగా ఉడకాలి. ఇలాగ వాటర్ పోసుకున్నాక మీకు ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. వేసుకొని మూత పెట్టి ఈ వాటర్ అంతా ఒక 70% బాగా డ్రై అయ్యే వరకు ఈ మటన్ అప్పుడు ఉడికిపోతుందండి. ఇలాగ వేసుకున్నాక ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా కొంచెం కలుపుకొని మూత పెట్టి ఒక గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. కొంచెం మంట తగ్గించి పెట్టుకోవాలండి. ఈ గోంగూర వేసాక పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర మటన్ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అలాగే గోంగూరతో నాన్ వెజ్ రెసిపీలు ఇంకా ఉన్నాయండి మన ఛానల్లో. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అలాగే మటన్ రెసిపీస్ కూడా ఉన్నాయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.